ఇప్పటికే యంగ్ ఇండియా స్కూల్స్ స్థాపనతో విద్యా వ్యవస్థలో సంచలనాత్మక మార్పులు తీసుకువచ్చారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఇప్పుడు మరో సంచలన నిర్ణయంతో తెలంగాణ పాఠశాల విద్యా వ్యవస్థలో ఉన్నత మార్పుల దిశగా ఆయన అడుగులు వేస్తున్నారు. ఇప్పటికే ఉన్న ప్రభుత్వ పాఠశాలల్లో ఇంతకు ముందెన్నడూ లేని విధంగా ప్రీ ప్రైమరీ తరగతుల నిర్వహణకు నిర్ణయించారు. అంటే నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ తరగతుల్లో చిన్నారులను ప్రభుత్వ పాఠశాలల్లో ఇకపై చేర్చుకుంటారు. ఈ నిర్ణయంతో 3 ఏళ్లు నిండిన పిల్లలందరికీ ఇకపై ప్రభుత్వ పాఠశాలల్లో చదువును ప్రారంభించే అవకాశం కలగనుంది. అలాగే తోటి విద్యార్థులతో పాటుగా చిన్నారులకు పౌష్టికాహారం కూడా లభించనుంది. ఒకేసారి 3 తరగతులను ప్రారంభిస్తున్నారు కాబట్టి భవిష్యత్తులో నియామకాలు కూడా భారీగా జరిగే అవకాశం ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు 18,133 ఉండగా ప్రస్తుతానికి మాత్రం ఎంపిక చేసిన 210 ప్రభుత్వ పాఠశాలల్లోనే ఈ వసతిని తీసుకురానున్నారు. నిర్ణయాన్ని అమలు చేసిన తర్వాత రివ్యూ చేసుకుని మిగతా స్కూళ్లలోనూ దశలవారీగా ప్రీ ప్రైమరీని ప్రారంభించాలన్నది సీఎం రేవంత్ రెడ్డి ఆలోచనగా తెలుస్తోంది. ఈ లెక్కన ప్రస్తుత విద్యా సంవత్సరంలో కనీసం 2,000 నుంచి 3,000 మంది చిన్నారులకు సర్కారీ బడుల్లో ప్రీ ప్రైమరీ అందుబాటులోకి రానుండగా వచ్చే విద్యా సంవత్సరం నుంచి కనీసం 10,000 నుంచి 15,000 మంది పిల్లలు ఈ సదుపాయాన్ని వినియోగించుకునే అవకాశం ఏర్పడుతోంది. రేవంత్ రెడ్డి ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం నిరుపేద కుటుంబాలకు ఎంతో సౌకర్యం కానుంది. ప్రైవేటు స్కూళ్లు, ప్లే స్కూళ్లలో లక్షలకు లక్షలు ఫీజులు కట్టే బాధ తప్పుతుంది. అందుకే ప్రభుత్వ పాఠశాలల్లో ప్రీ ప్రైమరీ ప్రారంభించేందుకు రేవంత్ నిర్ణయించారని తెలియగానే చిన్నారుల తల్లిదండ్రుల నుంచి హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వ స్కూళ్లల్లో వసతులు పెరిగి ఇప్పుడు కార్పొరేట్ స్థాయిలో విద్య అందుతున్న కారణంగా ఆర్థికంగా కాస్త ఉన్నతంగా ఉన్న తల్లిదండ్రులు కూడా తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలకు పంపేందుకు ఆరాటపడుతున్నారు. కాలానికి తగినట్టుగా విద్యారంగంలో వస్తున్న మార్పులను గవర్నమెంట్ స్కూల్స్ నుంచి అందుకునే అవకాశం తమకు కలగబోతుందంటూ సంతోషిస్తున్నారు.